ఈ రోజు, ఈ రాత్రి, ఈ సంవత్సరపు ప్రారంభంలోనే గతించిన సంవత్సరంలో మీరు బ్రతికిన బ్రతుకు కంటే కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో నీ బ్రతుకు రాత్రి మగళ్ళు ప్రభు రాకడ మీద ఉన్నటువంటి ఆ దర్శనం చేత నింపబడి దానికి నువ్వు సిద్ధపడాలని, దానికి సంబంధించిన నీతి, దానికి సంబంధించినటువంటి విశ్వాస పరిమాణం మన జీవితంలో కలగాలని మనం కోరుకొని దాని కొరకు నిబంధన చేసుకోవాలి. ఇంతకాలం నేను నా జీవితాన్ని ప్రభువుకి అర్పించాను అనుకున్నాను, రక్షణ పొందాను అనుకున్నాను, ఏదో కానుకలు ఇచ్చానని అనుకున్నాను, అన్నాను, ఆత్మ మీద వచ్చేసిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే దారుణంగా అనిపిస్తుంది. నన్ను శుద్ధీకరించు, ఓ ప్రత్యేకమైన విజన్, దర్శనం నా కలుగు చేయి, నన్ను ఆ దిశగా నన్ను ముందుకి నడిపించమని మనం ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. వస్తానన్నవాడు ఆలస్యం చేయడు, వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం ఆఖరిలో 11వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు చదవాల్సిన అక్కరేం లేదు. ఆ 10వ అధ్యాయం చివరికి 11వ అధ్యాయం ఆ ప్రారంభం నుంచి చివరికి అది ఒకటే విషయాన్ని మాట్లాడుతూ వస్తుంది. ప్రారంభమే అంటున్నాడు, ప్రభు వస్తాడు, మీరు దానికి సిద్ధపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన అర్పణ కానివ్వండి, మన వ్యక్తిత్వం కానివ్వండి, మన కుటుంబమే కానివ్వండి, ఆయన అంగీకరించే స్థితిలో మనం రక్తము చిందిస్తున్నట్టుగా మనం ఆయన సన్నిధిలో పోరాడుతూ కనబడి జీవించాలి. మిగిలితే ఇస్తాములే, ఏంటది చెప్పండి, మిగిలితే ఇస్తాం, మిగిలితే ఇస్తాం. ఒకసారి ఒక మామగారు నన్ను ఎత్తుకుంటూ 3 మైళ్ళు, ఒక గ్రామం నుంచి 3 మైళ్ళు వెతుక్కుంటూ వచ్చింది. ఆ చేతిలో ఇంత మూట. నాయనా, నీ కొరకే వచ్చాను నాయనా, 3 మైళ్ళు నడిచి అంది. మంచిదేనమ్మా, ఎందుకు, ఏంటి సంగతి అన్నాను. అదే నువ్వు అరిసి రాత్రి బాగా గుండె వీక్ అయిపోయి నువ్వు బలహీనమైపోతున్నావు, శుభ్రంగా నీకు ఏదైనా ఇవ్వాలని నేను అనుకున్నాను నాయనా. కోడి తెచ్చాను నాయన అని. కోడి తెచ్చాను నాయన, ఎవ్వరికి పెట్టకుండా నువ్వు ఏపుడు వేసుకొని రసం పెట్టుకుని శుభ్రంగా మొత్తం నువ్వు తినయ్యా, ఎవరికి పెట్టద్దయ్యా అని. ఏం తెచ్చావు? కోడి తెచ్చానయ్యా, నాటుకోడి అని. సరే, ఏంటి రక్తం వస్తుంది ఏంటి, రక్తం కారుతుంది ఏమిటండి, చూడు అనింది. ఆ మోటిప్పితే ఆ కోడి లారీ కింద పడి కోడి పచ్చడి అయింది. మనం పచ్చడి బండేసి పచ్చడి చేసుకునే పనిలే, అదే పచ్చడి అయిపోయింది. ఆ కింద పడ్డ పచ్చడి అంతా తీసుకొని కోడి పచ్చడి అనమాట మూట కట్టుకొని వచ్చింది. రక్తం బొట్లుగా కారుతా ఉంది. నేను ఇంత దూరం ఎందుకు వచ్చావమ్మా, దీన్ని తీసుకొని, నీ పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు కదా, వాళ్ళకి వేసి పెట్టకపోయామన్నా. మేము సచ్చినవి తినంలేండి అని. మేము సచ్చినవి తినంలేండి అంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మా అమ్మగారికి చచ్చిపోయినవి తినేవాళ్ళు సేవకులు, గతి లేని వాళ్ళు అని అర్థం. దిక్కు దశ లేకుండా బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటారే, పొమ్మన్న దాకా పోకుండా, డబ్బులు సందా ఇచ్చిన దాకా ఇంట్లో నుంచి కదలకుండా, దేవుడు చూపించాడు మీటికి వస్తారే, అట్లాంటి సేవకుల్ని కొందరిని చూసింది. ఇక అంతా ఆయా వారంలోనే ఆ పద్ధతుల్లోనే ఉన్నారనుకొని, సచ్చినవి మేము తినవయ్యా, నీకు పెట్టేదానికి తెచ్చాం, సచ్చినోట్లు తినేవాళ్ళే కదా మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మామగారు. వెంటనే నేను అన్నాను, నీ చేతులతోనే తీసుకెళ్ళా కుక్కకై అన్నా. ఇట్లాగే అన్నా, నీ చేతులతో తీసుకెళ్ళా కుక్కకై, లేనిపోని షాప్ ఎందుకు తెచ్చిపెట్టుకో, దేవుని షాప్ ఎందుకు తెచ్చిపెట్టుకో, వెళ్ళిపో కుక్కకై అన్న. తీసుకెళ్ళి అక్కడ కుక్కకేస్తే కుక్క కూడా ముట్టుకోలేదు దాన్ని. అంటే అర్థం ఏంటంటే ఆమె అర్పణ దేవుడు అంగీకరించాల, కనీసం కుక్క కూడా ముట్టుకోవాలా. 3 మైళ్ళు నడిచి వచ్చింది. చూసారండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఇంకొక మా అమ్మగారు అట్లాగే, నేను ఆదివారం అక్కడ ఆరాధనలో ఉంటానని వచ్చింది. పాపం పటికి బెల్లం తీసుకొని, కోడిగుడ్లు తీసుకొని, నాటుగుడ్లు, కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని, అదేంటది ఏదో అదే ఎండిపోయిన ఖర్జూరపుకాయల ఎండి ఖర్జూరాలు తీసుకొని, బలం తిండి నాకు పెట్టేదానికి, నాకు బలం రావాలని చెప్పి ఆశపడి ఆ మా అమ్మగారు వస్తే అక్కడ నేను లేను, ఇంకో పాస్టర్ వాక్యం చెప్తాను అని 3 సార్లు మూలిగి ఆడు కూర్చుంది. ప్రార్థన అయ్యే ముందే ఆ సంచెత్తుకొని పరిగెత్తుకుంటూ పోయి సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో గోడకి మేకు కొట్టుంటే ఆ మేకుకి సంచి తగిలించింది. ఏసన్న గారు ఎప్పుడు ఉంటాడో అప్పుడే తీసుకొని పోయి ఏసన్న గారికి ఇచ్చి, ఏసన్న గారి బలపరిచి, ఏసన్న గారి దగ్గర మెప్పు పొందాలి అని ఆ ముసలమ్మకి ఆశ. సరే, నేను 5 రోజుల తర్వాత ఆ రోజున మోటార్ సైకిల్ మీద వెళ్తా ఇక్కడికి మామగారు ముసలమ్మ ఉండాలి కదా, ఆమె చచ్చిపోయిందాక బతికిందా, ఈ మధ్య నాకు గెలవలేదు అని సరదాగా ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి
బండి ఆపా. బతికే ఉన్నాను నాయన అని. నాయన నీ కొరకు అయితే ఇది తెచ్చాను, నీ కొరకు ఉండు, తీసుకుని వస్తాను అని ఆ బయటే కూర్చొని ఉన్నాను. గుడిసెలోకి పోయి తెస్తే చూస్తే కోడిగుడ్లు ఉన్నాయి. ఇక అంత అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే సంచి నిండా గండు చీమలు ఉన్నాయి, నిండా ఉన్నాయి. అక్కడ కింద కుమ్మరిస్తే ఆ సంచిలో ఉన్నాయన్ని చీమలు ఇంతలా చీమలు అటు వీటు నల్లటి చీమలు తిరుగుతాయి. ఈ కొబ్బరి గిన్నెలన్నీ తినేసి చీమలు తినేసి, ఈ ఖర్జూరకాయలు ఎండివన్నీ తినేసి, పటిక బెల్లం మొత్తం తినేసినాయి. ఆ కోడిగుడ్లు ఉన్నాయి. నాకు తెలుసు ఇవి కూడా చెడిపోయా ఉంటాయని. ఎందుకంటే దేవుడు అంగీకరించాల ఆ అర్పణ. అది ఏసన్నకి తెచ్చింది కానీ ఏసైకి తేలా. మీరు ఏమి చేసినా దేవునికి చేసినట్టే చేయాలి కానీ మనుషులకు చేసినట్టు చేయకూడదు. అట్లా చేశారనుకో మనుషులకు చేసినట్టు, రేపు మనుషులు కానీ ప్రేమగా మాట్లాడకపోతే ఈయన మనిషేనా, ఎన్నిసార్లు ఎంతకానికి ఇచ్చే నీనికి కృతజ్ఞత లేనివాడు అనుకుంటారు. దేవునికి చేసినట్టు చేశారనుకో దేవుడు కృతజ్ఞత లేనివాడు కాదు కదా, మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా. కనుక మనం ఏం చేసినా దేవునికి ఏ చేయాలి. నీళ్ళు తెప్పించి ఆ కోడిగుడ్లు వేస్తే అన్ని చెడిపోయింది. అప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభువా ఈ ముసలమ్మ కానుక ఈ అర్పణ మీరు ఎందుకు అంగీకరించలేదు? ప్రభు అన్నాడు, నీకు తెచ్చిందిరా నాకు తేలేదన్నాడు. నీకు తెచ్చింది, నీకు తెచ్చింది, నీ మీదే దృష్టి పెట్టుకుంది, నీ మెప్పే కావాలనుకుంది, నీవే మెచ్చుకోవాలనుకుంది, నీ దగ్గర మెప్పు పొందాలనుకుంది, కానీ నాకు తేలేదు. యేసు ప్రభు ఒక రోజు ఏమన్నాడు తెలిసిన? నేను అనారోగ్యంగా ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు అన్నాడు. నాకు బట్టలు లేవు, వేసుకున్న దానికి ఇబ్బంది పడ్డాను, మీరు నాకు ఒక జత బట్టలు కూడా ఇవ్వలేదు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీకు బట్టలు లేకపోవటం ఏమిటండి, మీకు ఆహారం లేకపోవటం ఏంటి, మీకు అనారోగ్యం రావడం ఏంటి అని అడిగితే, నా సేవకులలో ఎవరికైనా మీరు చేస్తే మీరు నాకే చేసినట్టు. అయితే ఆమె సేవకులకు చేసినట్టు కాదు, సేవకులకు చేసినట్టు కాదు, ఏ సన్నకి చేసినట్టు చేసి. ఒక దైవజనుడు అని చేయలేదు, ఏ సన్నకి చేస్తున్నాం. మన అబ్బాయేనో మన కులస్తుడేనో, మనం అంటే మహా ప్రేమ, ఎవరి మీద అంత ప్రేమ చూపించాడు, మన మీదే ప్రేమ కనుక మనమే ఆయనకి ఏమేమి ఏదో చేయాలి. అయితే దేవుడు ఆ కానుక అంగీకరించలేదు. నేను కానుకల కొరకు ప్రసంగం చేయాలంటే, నేను ప్రసంగం చేశానంటే మీరు ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మి నాకు ఇవ్వగలుగుతారు, కానీ నేను కానుక కొరకు పుట్టినోడిని కాదు. కానుకలకు దండుకునే దానికి పెరిగి నేను సేవ చేయటం లేదు. ఈ పరిచర్య మీ కానుకల మీద కాదు దృష్టి, అసలు మీ మీదే దృష్టి. ఆమేన్. మీ కానుకలు నాకు కావాలి, అసలు మీరే కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి నా ప్రభు సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట మిమ్మల్ని తీసుకెళ్ళి అలా నిలబెట్టాలి. మీ కానుక కాదు. కానుకల గురించి ప్రసంగం చేయమంటే, వాక్యాలు రెఫరెన్స్లు కానీ చెప్పానంటే, మీకు వచ్చే శాపాలు కానీ చెప్పానంటే మీకు దడబుట్టి భయపడిపోయి ఏమైనా చేస్తారు. మిమ్మల్ని భయపెట్టాలని కానీ దడబుట్టించాలని కానీ, నేనేదో జోబులు బ్యాగులు నింపుకోవాలని కాదు, మిమ్మల్ని పరలోకంలో తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆమేన్. నా యేసయ్య ఎదుట నేను మిమ్మల్ని నిలబెట్టాలి. ఇది ఈ మా పరిచర్యలో ఉన్నటువంటి మా దర్శనం. కనుకనే యవ్వన ప్రాయంలో యవ్వన జీవితాలను నడువు కట్టి కోరికల్ని చంపుకొని ప్రభు కొరకు బలైపోయి రాత్రి మగళ్ళు మీ కొరకు మోకాళ్ళ మీదుండి ఆ రక్తము చిందించే అర్పణగా మా వ్యక్తిగత జీవితాలను కూడా ఆయన బలిపీఠం మీద పెట్టాం. పానార్పణగా మీ కొరకై మా వ్యక్తిగత జీవితాలు కుమ్మరించబడేటట్లు చేసుకున్నాం. కారణం ఏంటంటే, మొదటి మేము అంగీకరించబడాలి, మా పరిచర్య అంగీకరించబడాలి. ఆ తర్వాత మీరు ప్రభు యొక్క రాకడలో ఆయనతో జీవించేటట్లు, మనము ఆయన సన్నిధిలో కనబడేటట్లు ఆ గొప్ప దర్శనాన్ని విశ్వాసమును బట్టి పొందబట్టి ఈ విషయాలు మీతో ఈ విధంగా ప్రకటించడం జరుగుతాము. ఆమేన్. అందుకే ప్రభు ఈ పట్టణంలో ఒక రాత్రి ప్రార్థనకని మిమ్మల్ని తీసుకుని వచ్చి మీతో ముచ్చటిస్తున్నటువంటి ఆ విలువైన మాటల్లో మీలో అనేకుల జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడుతూ ఉండగా అది మేము సంతోషించి ఆనందించి ప్రభు సన్నిధిలో ఆయన స్తోత్రాలకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము సంతోషించి ఆనందిస్తాం. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించాలి. విశ్వాసమును బట్టి ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అబ్రహాం భార్య శారా ఉంది. వీళ్ళ నలుగురు జీవితాల గురించి మనం బైబిల్లో
ఆ 11వ అధ్యాయంలోనే మనం క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితే 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళితే, ఇప్పుడు చదవకండి, నేను చెప్పేదేనండి, మహాశ్రద్ధ మీకు బైబిల్. అమ్మో ఇప్పుడే చదివేస్తారు మొత్తం అధ్యాయాలు. కథ ఆగండి. 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వస్తే వీళ్ళ 4 పేర్లు కనిపిస్తాయి. ఎవరు? అబ్రహాం, ఇసాకు, యాకోబు, శారా. కొంతమంది స్త్రీల పేర్లు కూడా బైబిల్లో రాసినాయి. ఈ 17 పేర్లలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళు బై ఫెయిత్, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ నలుగురిని ఒక గ్రూప్ కి మనం తీసుకొని రావచ్చు. ఏమిటంటే వీళ్ళ గ్రూపు ఎదురు చూస్తూ ఉన్నారంట శ్రేష్టమైన దేశము కొరకు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. వీళ్ళు నీతిమంతులైతే విశ్వాసం మూలంగానే జీవిస్తారు. ఆ జీవితంలో విశ్వాసం మూలముగా జీవించే ఆ జీవితంలో ఈ నలుగురు జీవితంలో నేను కొట్టొచ్చినట్టుగా చూసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు, నూతన యెరూషలేము కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ఎంత ఎదురు చూసినా వాళ్ళ కొరకు కాదు ఆ పట్టణం కట్టబడేది. ఎవరి కొరకో తెలిసినా మన కొరకు. ఆ వాగ్దాన ఫలం వాళ్ళు పొందలేదు, పొందపోరు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందబోయే వాళ్ళ మనం. కారణం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కనుక. క్రీస్తు రక్తం చేత కడగబడిన విశ్వాసులమైన మనం నీతిని అనుసరించి విశ్వాసమును బట్టి ఆ దేశము కొరకు రాత్రింబగళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. మనం 13వ వాక్యంలో చదువుతాం, గమనించండి. ఆ వాక్యం 13వ వాక్యాలు ఏమని చదువుతామంటే, దూరము నుంచి చూసి వాళ్ళు ఆ రాజ్యాన్ని, ఆ పట్టణానికి వందనం చేశారట. 13వ వాక్యంలో. 14వ వాక్యం ఏమని రాస్తుందంటే, దూరమున ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన దేశము కొరకు మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని ఒప్పుకున్నారట. సెకండ్ పాయింట్. మొదటిది దూరం నుంచి చూశారు, వందనాలు చేశారు. రెండోదేమో వాళ్ళు ఒప్పుకున్నారట, మేము యాత్రికులు, మీ పరదేశులమని. 14వ వాక్యంలో మరలా ఏమందంటే ఆ స్వదేశమును వెతుకుచున్నారట 14వ వాక్యంలో. 16వ వాక్యంలోకి వస్తే అయితే వారు మరి శ్రేష్టమైన దేశమని దాని కొరకు ఎదురు తెన్నులు చూస్తూ ఉండిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు వెతికారు, వాళ్ళు అది శ్రేష్టమైనదని గుర్తించారు. దూరమును చూసి వందనం చేస్తూ ముందుకు సాగారు. ఎందుకో తెలుసా? విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. నీకు విశ్వాసం అనేది ఉంటే, యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత విశ్వాసిగా బ్రతికితే విశ్వాసమును బట్టి నీ యొక్క పద్ధతులు ఎలా మారుతాయో తెలిసినా? ఎంతసేపటికి ఒక రాష్ట్రాన్ని గురించి ఆలోచన. ఒక రాష్ట్రం, దేవుని రాజ్యం ఉందే, నూతన యెరూషలేము, దాని గురించి ఆలోచన. ఈ మధ్య నేను ఒక పట్టణానికి వెళ్ళా. అక్కడ నాకు ఇద్దరు యవనస్తులు తెలుసు. ఇద్దరు తెలుసు. ఇద్దరు మంచిగా ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి ఒక యవనస్తుడు, చాలా ప్రాముఖ్యం, మన మినిస్ట్రీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆడు ఎంతసేపు చెప్పిన మినిస్ట్రేషన్ గురించి చెప్తాడు. వీడు ఎంతసేపు చూసిన వ్యాపారాల గురించి, డబ్బుల గురించి, అన్ని లక్షలు వస్తాయి, ఆ ప్రాజెక్ట్ ఎంత, ఈ ప్రాజెక్ట్, ఇది డబ్బుల గురించే చెబుతాడు. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే. ఇద్దరికి నా చేతుల్లో బాప్తిసాలు ఇచ్చాను. ఇద్దరు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాను. చక్కటి పెళ్ళిళ్ళు జరిగాయి. శుభ్రంగా వాళ్ళని క్షేమంగా ఒక దగ్గర పెడితే వీడు ఎంతసేపు డబ్బు. వీడు ఎంతసేపు ఆత్మలో. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది హేబేలు అర్పణ, ఇది కయీను అర్పణ. ఇతను ఒక అందించిన ఇతన్ని అంగీకరించకపోతే ఈ కానుకను ఎలాగ అంగీకరిస్తారు దేవుడు? ఇతను అంగీకరించాడు కనుక ఇతని కానుకను కూడా అంగీకరిస్తాడు. కారణం ఆ మనస్సు, ఆ స్పిరిచువల్ మైండ్, ఆధ్యాత్మికమైన మనస్సు. లోకము దాని ఆశలు గతిస్తాయి. విశ్వాసమును బట్టి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం దానిలో పోయి ప్రవేశిస్తాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దానిలో పోయి ప్రవేశిస్తాం. అది మనకు గురిగా మార్చబడి ఒక ఎదురు తెన్నులు కలిగినటువంటి జీవితం వైపు
మన మనస్సు ఉంచుకొని మన నోటితో ఒప్పుకోవాలి. ఆ మధ్య నేను విజయవాడలో ఒక ట్రైన్ ఎక్కానండి. ట్రైన్ ఎక్కే విజయవాడలో ఎక్కడికి, నాగపూర్ పోదామని, నాగపూర్కి వెళ్ళేదానికి ట్రైన్ ఎక్కాను. నాకు తెలిసిన ఒక అతను వచ్చి పలకరించి, అన్న ఇప్పుడే వస్తానని చెప్పి అటు పోయి చక్కెరకెళ్ళి పళ్ళు ఆంచు ఇంతంతలా ఉన్నాయి, ఇంత పొడుగున, అదేదో కోనసీమ నుంచి వచ్చాయంట. ఆంచు కలర్లో ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక డజన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. డజన్ ఎందుకురా బాబు 4 తీసుకురాపోయావంటే, అలా చాలా బాగున్నాయి, మీరు తీసుకెళ్ళిన ప్రయాణానికి బాగుంటాయని చెప్పి ఒక డజన్ ఇంతంతలా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు అంతలా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద సైజు, మంచి కలర్ కూడా. సరే నేను బండి అలా బయలుదేరిందండి ట్రైను. అంతలో ఒకడు వచ్చి, అయ్యా అయ్యా ఆకలి చూపిస్తాడు, ఆకలి అంటాడు, ఆకలి చూపిస్తాడు, ఆకలి అంటాడు. ఎవరైతే పిల్లడు, చిన్న పిల్లడు, చెడ్డీ వేసుకున్నాడు, సార్లుగా ఉంది ఒళ్ళంతా, అమ్మురిగ్గా ఉన్నాడు, చేతిలో ఒక చిన్న చీపురు పట్టుకున్నాడు, నిలబడి అయ్యా 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 అంటాడు. ఆడు చూసి నేను నవ్వుకొని 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా. 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా. తినరా ఇంకా ఇస్తాను అన్న. ఆ తినరా ఇంకా ఇస్తాను. ఆడెందుకు తింటాడు? ఆడెప్పుడున్నట్టు అటు చూసింటే ఆడు మొహం నలిగిపోయినాయి, చెడిపోయినాయి, కంపు కొట్టినాయి, పాసి పట్టినాయి ఇస్తే శుభ్రంగా కూర్చొని కొని తినేవాడు. చెడిపోయినాయి, ఇది ఫ్రెష్గా ఉన్నాను కదండి. అందుకని ఆడు తినలా. ఆడు అట్లా చూసుకుంటున్నాడు, కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు. కోతి కొబ్బరికాయ ఇస్తే కొట్టుకొని శుభ్రంగా తింటదండి, మనుషులు తిన్నట్టు తింద కదండి, చూసుకుంటా ఉంటుంది. అట్లాగే వీడికి పళ్ళు ఇస్తే ఆకలి అన్నవాడు తినదు కదండి, తింటే ఇంకా ఇస్తానన్నది కదండి. ఆడు తింటేగా, ఆ తినకుండా అటు గుమ్మం దగ్గర పోయి నిలబడుకున్నాడు. నేను తక్కువని కాదు, నేను లేచి వెళ్ళా. ఆడు తిన్నాడా లేదా, తింటే పట్టుకుని తిరా, ఆకలి అని అరిచావు కదరా, తినరా, ఇంకొక 2 పళ్ళు ఇస్తా, తిరా. పిల్లాడు తినరా అంటే తినలేండి, తిరా అని ఒలిచాడు. నా పోరు పడలేక అరటిపండును ఒలిచాడు. ఒలిసి పండును పట్టుకొని తొక్క తింటున్నాడు. ఏంటనుకున్నారు? ఆ పండు విలువ వాడికి తెలియలా, తొక్క తింటున్నాడు. తొక్క తిన్నా కడుపు నిండుతుంది కదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు తినున్నా తొక్కలు, చిన్నప్పుడు అరటిపండు తొక్కలని తినున్నా నేను. మా నాన్న డజన్ తెచ్చేవాడు, మా నాన్నకి 9 మంది పిల్లలు, అందుకని ఒక్కొక్కటి ఇచ్చేవాడు. ఎంతెంతది అప్పుడు డజన్ అనా, ఒక అనా ఇస్తే డజన్ అరటిపండు ఇచ్చేవాడు. ఇంత తెచ్చిస్తే ఆ ఒక్క పండు తింటే ఎక్కడ కడుపు నిండుతుందండి. అందుకని మా పెద్ద చెల్లెళ్ళు ఇద్దరికి చెప్పేవాడు, తొక్కలు పడేయబాకండి. వాళ్ళు పండు తిని తొక్కలు ఇస్తే శుభ్రంగా వాళ్ళు చూస్తూ ఉంటే గజ వింగేవాడిని, ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. ఆ 3 తొక్కలు తినేవాడిని. ఇక రాత్రి అంతా కడుపు నొప్పి వచ్చి మా నాన్న నిద్రపోనిచ్చేవాడు. మా నాన్న నేను బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళం, తెల్లారిందాక పోవడం రావడం ఇదే పని మీద ఉండేవాళ్ళం. ఈ తొక్కలు తిన్నవాడికి అనుభవం ఉంది కదండి. అందుకని తొక్కలు తింటావేంట్రా, పళ్ళు తినరా అంటే తినడం అంటాడు కానీ తినడం అంటే వాడి దర్శనం ఏంటంటే తొక్క మీద ఉంది. మీరు నవ్వారు కానీ ఇప్పుడు మీరు తినేదంతా ఇంచుమించుగా తొక్కే, పండు తినట్లేదు. అంటే పండు అంటే ఏమిటి? అదిగో అది, ఏది అదిగో అది. దాని గురించి మాట్లాడాలా, దాని గురించి ఒప్పుకోవాలా, దాని కొరకు సిద్ధపడాలా, దాన్ని చూస్తూ వందనం చేయాలా, దాని కొరకే శ్రేష్టమైన జీవితం, దాని కొరకే నువ్వు నోరెత్తినప్పుడల్లా అదే నీ నోట్లో రావాలా. దానిని ఎదురు చూస్తూ ఉంటే, దానిని ఎదురు చూడకపోయావనుకో నీ నోట్లో వచ్చేదంతా సినిమా కథలు. ఆ ఇంట్లో ఆడు కనబడలేదంట, ఆ అమ్మాయి కనబడలేదంట, అసలు ఆయన భార్య మొదటి భార్యనా రెండో భార్య, అసలు ఈ పిల్లలు మొదటి భార్య పిల్లల రెండో భార్య పిల్లల, అసలు ఆయన వయసు ఏంటి అంత ఉంది, ఈయన వయసు ఏంటి ఎంత ఉంది, ఇదే పనికి మాలిన వాగుడు. ఎందుకంటే ఆ దృష్టి, ఆ చూపు, ఆ ఎదురు తెన్నులు లేవు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు రాత్రింబగళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. స్వదేశంలో వాళ్ళు పరదేశులుగా, పరవాసులై జీవించారట. కారణం ఏంటంటే ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒక అబ్బాయికి మొన్న బైబిల్ ఇస్తే ఆయన వదిలే అన్నాడు. మరి నేను వాడిన బైబిల్ రా తీసుకురా చదువుకుంటే వదిలే అన్నాడు. అసలు సంగతి ఏంటంటే ఆడు 120 1200 రూపాయల బైబిల్ ఒక దగ్గర చూసి వచ్చినాడు, అది కొనాలని.
హలో నాకు ఇది వద్దులేనా అన్నాడు. ఏంట్రా అంటే ఆడి దృష్టి దాని మీద ఉంది, అది కొనిపెట్టన్నా అన్నాడు. నేను వాడిదిగా తీసుకోరంటే కాదులే అన్నా, నేను ఒకటి చూసి వచ్చాను, అది నాకు కావాలన్నా, ఆ బైబిల్ నాకు కొనిపెట్టన్నా, నేను చూసి వచ్చానన్నా, నా మనసు అంతా దాని మీదే ఉందన్నా. దాని గురించే మాట్లాడుతున్నాడు. అబ్బో పేపర్ ఎట్టున్నాయా, అబ్బో కవరా, అబ్బో బంగారం, అంత ఎంతసేపటికి ఆ బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు కానీ నేను ఇచ్చే బైబిల్ గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఆడి దృష్టి అంతా అక్కడ ఉంది, అదే కొనిపెడదాం అని అదే కొనిపెట్టా. చూసారండి, మన దృష్టి, మన ఆశ, మన కోరిక, మన యొక్క ఆలోచన, మన ధ్యానం ఎక్కడ ఉండాలంటే అదిగో నూతన యెరూషలేము పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేనిని బట్టి తెలిసిన? విశ్వాసమును బట్టి. నీవు విశ్వాసివి అయితే, నీతిమంతులు విశ్వాసం మూలముగానే దాన్ని ఎదురు చూస్తూ జీవిస్తారు. చింతపండు కొరకు మేము ప్రార్థన చేసుకుంటే వెళ్ళాము, దేవుడు మా విశ్వాసాన్ని గణపరిచాడు. ఏమిటమ్మా గణపరిచిందంటే, మేము వచ్చేసరికి ఆటో మా ముందుకే వచ్చింది. మేము ఆటో ఆటో దొరకదా ఆటో దొరకదా పేపవా, ఆటో దయచేపేవా అని ప్రార్థనతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మా ముందుకే వచ్చింది ఆటో. ఏదో పెద్ద ఘనకార్యం అయిపోయినట్టు. విశ్వాసంతో ప్రార్థన చేసే ఆటో వచ్చింది, అది కరెక్టే, బాగానే ఉంది. అసలు ప్రభు రాకడికి ఆటో వచ్చిన వాళ్ళందరూ వెళ్తారా? ఆటో శ్వాసను ప్రార్థన చేస్తే ఆటో వచ్చేసింది, ప్రభు రాకడికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. వాళ్ళకి సాక్ష్యము కావాలి. విశ్వాసమును బట్టి వాళ్ళు ఆ పరలోకపు ఆ పట్టణాన్ని ఎదురు చూస్తా జీవించాలి, ఒప్పుకోవాలి. వి మస్ట్ కన్ఫెస్. నోటితో ఎప్పుడు ఒప్పుకోవాలి, మేము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కావు. మా సిటిజన్షిప్, మా పౌరత్వం పరలోక పౌరత్వం, మేము ఇక్కడ వాళ్ళం కావు. అందుకని ఈ రాజకీయాల్లో తలబెట్టం, ఈ ధనాపేక్షలో తలబెట్టం, ఈ పదవి వ్యామోహాల్లో మేము తలబెట్టం. మేము ఎదురు చూస్తున్నది అదిగో అది అని విశ్వాసమును బట్టి నీవు ఒప్పుకోవాలి. ఆ శ్రేష్టతని ఆలోచించాలి, తలంచాలి, వెతకాలి, దాని కొరకే నీవు జీవించాలి. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి నీతిమంతులు జీవిస్తారు. ఎక్కడికి? ప్రభు రాకడ కొరకు జీవిస్తారు. మీరు లోకం కొరకు జీవిస్తున్నారో, మీ కొరకే మీరు జీవిస్తున్నారో, మీ బిడ్డల కొరకే జీవిస్తున్నారో నాకు అర్థం కాదు. మనం జీవించవలసింది మన యేసయ్య కొరకు, ప్రభు రాకడలో ఎత్తబడి దాని కొరకు, మనం పరలోకపు ఆ పట్టణాన్ని అనుభవించే దాని కొరకు, వారసత్వం కొరకు మనం జీవించాలని లేఖనాలు మనకు చెప్పకనే చెప్తున్నాయి ఈ నగ్న సత్యాలు. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ మూమెంట్, ఈ నలుగురు విషయంలో ఇంకొక చిన్న క్యారెక్టర్, వాళ్ళ స్వభావంలో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది. అదేంటంటే 20వ వాక్యం చదవండి. 11:20-21. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, విశ్వాసమును బట్టి ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించెను? యాకోబును ఏశావును ఆశీర్వదించెను. సబ్జెక్ట్ వదిలేస్తాడు. జరగబోవు సంగతుల విషయమై విశ్వాసమును బట్టి తన పిల్లల్ని ఈ విశ్వాస వీరులు ఆశీర్వదించారట. మీరు విశ్వాసులైతే విశ్వాసమును బట్టి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించడం అనేది చాలా అరుదైపోయింది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే పనులను బట్టి చిరాకులో వాళ్ళని శపించడం ప్రారంభిస్తున్నారు కానీ ఆశీర్వదించటం లేదు. ఒక పిల్లోడిని చూసి, ఒరే పనికిమాలినోడా, నీకు చదువు వస్తుంటరా, నీకు వస్తుంట చదువు, మీ నాయన చదివాడంటరా, మీ బాబాయ్ చదివాడు, పనికిమాలినోడా, నీకు చదువు వస్తుందంట నీకు అని తల్లి ఆ బిడ్డని కొడుకుని చూసి అంటుంది. ఆడికి 7 ఏళ్ళు. ఈ తల్లి 2-3 సార్లు అనేసరికి వాడికి ఉండే మెదడు కూడా పోయింది, వాడికి ఉండే తెలివితేటలు పోయింది. ఇక ఎక్కడ కూర్చుంటే అక్కడ నోరెట్టు పెట్టుకొని జల్లు కార్చుకుంటున్నాడు.
ఈ మనిషి వచ్చి తొడస్తా కూర్చుంది జొల్లు. ఆడు బాగా ఉన్నాడు చిన్నప్పుడు. ఈ తల్లి అని 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 వాడిని ఆ గతి పట్టించి. ఇంకో తల్లి సంగతి నాకు తెలుసు, 2 పిల్లలు ఆడపిల్లలు. మీకు పెళ్లిళ్ళు అవుతాయంటే, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, పనికి మాత్రం పెళ్లిళ్ళు అవుతాయంటే మీకని మీరు ఇట్లాగే ఉండిపోవాల్సిందే. నేను చస్తే తెలుస్తుంది మీ సంగతే, మీరు చస్తే సంగతి తెలుస్తుంది. మీ గుణం దగ్గర మీరు నాశనం గాను అని ఇష్టం వచ్చేట్టుగా తిడతానే ఉంటుందండి పొద్దున్న సాయం దాకా. ఏమైందో తెలుసా, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదండి. శాపం, ఆ తల్లి నోట్లోంచి వచ్చిన శాపం, ఆ తండ్రి నోట్లోంచి వచ్చిన శాపం. ఆ పిల్లల జీవితాలు ఎట్లాగే నాశనం అయిపోతావు. నీకు చదువు రాదు, నువ్వు పాస్ కావు, నువ్వు జబ్బొచ్చి పడుకుంటావు, అప్పుడు నీ గతి తెలుస్తుంది, నీ సంగతి తెలుస్తుంది. మీరు రావాలా, నీ పరిస్థితి చేత అడుక్కు తింటావు నువ్వు ఇంటింటికి వెళ్ళి అని నోట్లో ఎలా వస్తే అలాగా చికాగ్గా మాట్లాడే ప్రతి మాట పిల్లల జీవితాలకి శాపంగా మారిపోద్ది. కనుక విశ్వాసమును బట్టి పిల్లల్ని ఆశీర్వదించారట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆశీర్వదించడం ప్రారంభించారంట విశ్వాసమును బట్టి. ఓ దద్దమన్నాడు అనుకోండి, ఏమి తలకెక్కట్లే, ఎంత నేర్పించినా తలకెక్కట్లేదు అనుకోండి. విశ్వాసమును బట్టి దదా పైకి వీడొట్టి దద్దం అనుకుందాం, తెలివి తక్కువ అనుకుందాం, ఈ దేనికి పలికాడు అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించేసాడు అనుకున్నాం. అప్పుడు నేను నా వాక్యం విని వాళ్ళమ్మ ఇక మీట ఈయన ఏమన్నాళ్ళు తెలుసా, రేయ్ నీకు చదువు రావట్లేదు కదా, వచ్చేస్తుంది ఇక మీట వచ్చేస్తుంది ఇప్పుడు నాకు వచ్చే 10 ఏళ్ళు అయిందిగా, వచ్చేస్తాయా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావురా, రేయ్ నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు. దేవుడు తోగ్గా ఉంచడు, మనల్ని తలగా ఉంచుతాడు. దేవుని బిడ్డలం మనం. ఏమనుకున్నావు, భయపడుకో, కంగారు పడుకో, ఏంటి మెత్తగా ఉన్నావు, హుషారుగా ఉండా అని తల్లి ఆశీర్వదించింది అనుకో వీడిని. రే నువ్వు గొప్ప చదువు చదువుతావరా, మంచి మార్కులు వస్తాయరా, నీకు కంగారు పడకరా, వాళ్ళు వీళ్ళు అన్నాను. కానీ దేవుడిని మన దేవుని పెడతావరా, హల్లెలూయా అట్లా అన్నాం అనుకో, మన నోటి ఆ ఆశీర్వచనం ఏమవుతుందో తెలుసా, పిల్లల జీవితాల్లో పిల్లల్ని రూపిస్తుంది, పిల్లల్ని నిర్మిస్తుంది. బై ఫెయిత్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. చూసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తా వచ్చారు.